Hi students. So previous classes లో మనం కొన్ని కాన్సెప్ట్స్ చూసాం జావాకి సంబంధించి. సో టుడే కాన్సెప్ట్ ఈజ్ ఎరేస్. సో ఆల్రెడీ మనం ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకున్న కాన్సెప్ట్స్ ఆర్ నియర్లీ సేమ్. సో అలానే మనం ఎరేస్ అనే టాపిక్ సి లాంగ్వేజ్లో చూసాము. అలానే మనం ఇంకా వేరే అదర్ ఏమైనా ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ నేర్చుకుంటే అందులో కూడా మనకి ఎరేస్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. సో ఇక్కడ జావాలో మనకి ఎరే డిక్లరేషన్ ఏమైనా చేంజ్ ఉందా, సో సేమ్ రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లానే వర్క్ అవుతుందా అంటే ఇక్కడ సమ్వాట్ చేంజ్ అనేది మనం జావాలో చూస్తాం. సో అదేంటో ఈరోజు మనం చూద్దాం. సో ఎరేస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ ద డెఫినేషన్ అండ్ హౌ టు డిక్లేర్ అన్ ఎరే జనరల్లీ. సో దట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్. సో ఈరోజు ఫస్ట్ నుంచి అగైన్ మళ్ళీ మనం చూద్దాం. సో ద ఫస్ట్ పాయింట్, array is a similar type of సో యాక్చువల్గా మనకి సిమిలర్ టైప్ ఆఫ్ డేటా కలెక్షన్ ఏమంటున్నాం. ఎందుకు సిమిలర్ టైప్ ఆఫ్ డేటా కలెక్షన్ ఏమంటున్నాం అంటే an array is a collection of హోమోజీనియస్ ఎలిమెంట్స్. సో మనకి ఒకే టైప్కి సంబంధించిన ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క కలెక్షన్ని ఒకే నేమ్తో యాక్సెస్ చేసుకునేదే మనకి ఎరేస్. సో దట్స్ వై మనం ఇక్కడ ఏం చెప్తున్నాం, సిమిలర్ టైప్ ఆఫ్ డేటా కలెక్షన్ నేమ్. అంటే మనం ఒక 50 ఎలిమెంట్స్ తీసుకుంటే 50 ఎలిమెంట్స్ కలిపి ఒకే సెట్లో ఉంటాయి. ఆ 50 ఎలిమెంట్స్ని మనం ఒకే నేమ్తో యాక్సెస్ చేస్తూ ఉంటాం. సో దాన్నే మనం ఎరే అంటున్నాం. సో కాబట్టి ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ హోమోజీనియస్ ఎలిమెంట్స్ ఆర్ ఇట్ ఈస్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఎలిమెంట్స్. బట్ ఈ మొత్తం టోటల్ సెట్ ఆఫ్ ఎలిమెంట్స్కి కూడా మనం తీసుకునే నేమ్ మాత్రం ఒకటే. సో దాన్ని డిక్లేర్ చేసేటప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎరేలో ఇక్కడ ఎలా యాక్సెస్ చేస్తాము, సో దాన్ని ఎలా ఎస్టాబ్లిష్ చేస్తాము అంటే యాన్ ఎరే ఈజ్ ఏ, సో డిఫరెన్స్ జావాలో వచ్చేసరికి మనకి డిఫరెంట్గా చెప్తాం. సో యాన్ ఎరే ఈజ్ ఏ కంటైనర్ ఆబ్జెక్ట్ that holds a fixed number of values of a single type. So already ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నోస్ ఎరేస్ అనేది మనకి ఫిక్స్డ్ సైజ్. బికాజ్ అక్కడ మనం ఎప్పుడైతే ఎరే క్రియేట్ చేస్తామో అప్పుడే మనం సైజ్ లెంగ్త్ అనేది చెప్తూ ఉంటాం. సో ద లెంగ్త్ ఆఫ్ ది ఎరేస్ అనేది మనకి ఎస్టాబ్లిష్ అనేది ఎప్పుడైతే ఎరే క్రియేట్ అవుతుందో అప్పుడు మనకి దాని యొక్క లెంగ్త్ అనేది మనం ఎస్టాబ్లిష్ చేస్తూ ఉంటాం. ఆ లెంగ్త్ కూడా మనకి ఎలా ఉంటుంది అంటే ఫిక్స్డ్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎరే డిక్లేర్ చేద్దాం. సో ఎరే డిక్లేర్ చేసేటప్పుడు మనకి ఏంటి అంటే ఫస్ట్ దాని యొక్క లెంగ్త్ని బేస్ చేసుకుని మనకి ఇండెక్సెస్ అనేవి క్రియేట్ అవుతాయి. సో అంటే దాని యొక్క డైమెన్షన్ని మనం ఇండెక్సెస్ ఫార్మాట్లో చెప్తున్నాం. సో ఈచ్ అండ్ ఎవ్రీ ఇండెక్స్ స్టార్టింగ్ ఫ్రమ్ 0, ఆఫ్టర్ దట్ 1, ఆఫ్టర్ దట్ 2, ఆఫ్టర్ దట్ 3, 4, 5, 6, 7, సో ఆఫ్టర్ దట్ 8. సో టోటల్ ద ఎరే సైజ్ మొత్తం ఎంత అంటే యాక్చువల్లీ 9. కానీ ఇండెక్స్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ట్రావెల్ అవుతుంది, 0 నుంచి 8 వరకు ట్రావెల్ అవుతుంది. సో ఈ 0 to 8 ట్రావెలింగ్లో ద ఫస్ట్ ఇండెక్స్ వాల్యూ ఈజ్ 0, దట్ ఈస్ ఫస్ట్ ఇండెక్స్. ఆఫ్టర్ దట్ మనకి వీటిని ఇండెక్సెస్ అంటాం, సో ఆర్ ఇండిసెస్ అంటాం. సో ఇక్కడ టోటల్ లెంగ్త్ వచ్చి 9. 0 to 8 మీన్స్ 9. సో టోటల్ లెంగ్త్ మనం 9గా డిక్లేర్ చేస్తే సో నెక్స్ట్ హౌ టు డిక్లేర్ అన్ ఎరే, సింటాక్స్ ఏంటి? సో హౌ టు డిక్లేర్ అన్ ఎరే ఈస్, దట్ ఈస్ సింటాక్స్ డేటా టైప్ స్పేస్ ఎరే నేమ్ ఆఫ్. యాక్చువల్లీ మనం ఇలా ఇస్తాం. సో యాక్చువల్ మనం ఎరే క్రియేట్ చేసేటప్పుడు మనం ఏదైతే ఎలిమెంట్ స్టోర్ చేస్తున్నామో ఆ ఎలిమెంట్ యొక్క టైప్ అండ్ ఆ ఎలిమెంట్ ఏదైతే మనం కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్కి నేమ్ డిక్లేర్ చేద్దాం అనుకుంటున్నామో దట్ ఈస్ ఎరే నేమ్. సో ఈ 2 కాంబినేషన్స్తో మనం ఇవ్వడం జరుగుతుంది. బట్ ఇక్కడ జావాలో ద డిఫరెంట్ థింగ్ ఈస్ ఇక్కడ టైప్కి మనం
స్క్వేర్ బ్రాకెట్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఎలా ఇస్తాము అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఐ వాంట్ టు టేక్ ఇంటీజర్ సంబంధించిన ఎరే తీసుకుందాం అనుకోండి. ఇంట్ ఆఫ్ దట్ ఈస్ డేటా టైప్ పక్కన స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తాం. సో ఇది యాక్చువల్లీ సి లాంగ్వేజ్లో యూజ్ చేస్తూ ఉంటాం. సో ఇది మనకు జావాలో ఒరిజినల్ సింటాక్స్. సో డేటా టైప్ పక్కన స్క్వేర్ బ్రాకెట్స్ ఆఫ్టర్ దట్ ఎరే నేమ్, నెక్స్ట్ ఎండింగ్ విత్ సెమీకోలన్. సో ఇక్కడ మనం సైజ్ ఎందుకు మెన్షన్ చేయలేదు అంటే, జావాలో ఎరే క్రియేట్ చేసేటప్పుడు ఓన్లీ మనం ఎరే నేమ్ అండ్ దిస్ ఈజ్ యాన్ ఎరే అని మెన్షన్ చేయడం కోసం ఇక్కడ స్క్వేర్ బ్రాకెట్స్ ఇస్తాం. అంటే టైప్ ఆఫ్ అనేది ఎందుకు ఇస్తున్నామంటే, ఇట్ రిప్రజెంట్స్ వీఆర్ డిక్లేరింగ్ యాన్ ఎరే, నాట్ వేరియబుల్. సో మనం ఎరే క్రియేట్ చేస్తున్నామని మనం మెన్షన్ చేయడం కోసం ఇక్కడ టైప్కి ఇస్తాం. బట్ ఎప్పుడు దీనికి ఎలిమెంట్ ఎప్పుడు సైజ్ క్రియేట్ అవుతుంది అంటే, ఎప్పుడైతే మీరు ఎరేని ఇన్వోక్ చేస్తున్నారో, దట్ ఈజ్ న్యూ ఆపరేటర్. ఇక్కడ మనం కొత్తగా యూజ్ చేసే ఆపరేటర్ వచ్చి న్యూ ఆపరేటర్. న్యూ ఆపరేటర్ ద్వారా మీరు ఎరేని ఎప్పుడైతే ఇనిషియలైజ్ చేస్తున్నారో అప్పుడు మీరు సైజ్ అనేది ఎరేకి ఎలకేట్ చేస్తాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఎరే క్రియేషన్. సో ఆఫ్టర్ ఎరే క్రియేషన్ మనం అంటే ఎరే డిక్లరేషన్ అనొచ్చు. సో ఎరే డిక్లరేషన్ అయిన తర్వాత మనం ఇనిషియలైజేషన్ అనేది స్టార్ట్ చేస్తాం. సో బిఫోర్ దాట్, సో టోటల్ ఎన్ని టైప్స్ ఆఫ్ ఎరేస్ ఉన్నాయి మనకి అంటే, సేమ్ రిమైనింగ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ లానే ద 2 టైప్స్ ఆఫ్ ఎరేస్, లీనియర్ ఎరే ఆర్ 1 డైమెన్షనల్ ఎరే. Second one, non-linear array. మనం దీన్నే మల్టీ డైమెన్షనల్ అరే ఆర్ 2 డైమెన్షనల్ అరే, 3 డైమెన్షనల్ అరే, నెంబర్ ఆఫ్ అరేస్ ఉన్నాయి. సో లీనియర్ అరే వచ్చి 1 డైమెన్షనల్ అరే ఓన్లీ 1. బట్ నాన్ లీనియర్ అరేకి వచ్చేసరికి మనకి హియర్ 2 డైమెన్షనల్ అరే, త్రీ డైమెన్షనల్ అరే అండ్ n డైమెన్షనల్ అరే. సో ఇలా మనకి 3 టైప్స్ ఆఫ్ అరేస్ అనేవి మనకి యాక్చువల్లీ నాన్ లీనియర్ అరేలో యూజ్ చేస్తాం. సో ఆఫ్టర్ దట్ మనకి క్రియేటింగ్ ఇనిషియలైజేషన్. ఇనిషియలైజింగ్. సో హౌ టు క్రియేట్ అన్ అరే అండ్ హౌ టు ఇనిషియలైజ్ అన్ అరే. సో ఒకే లైన్లో మీరు క్రియేషన్ అండ్ ఇనిషియలైజేషన్ చేయాలి అంటే, సింపుల్గా మనం ఇందాక తీసుకున్నట్టు డేటా టైప్ ఆఫ్ దట్ ఈస్ టైప్ ఆఫ్ ఈక్వల్ టైప్ ఆఫ్ స్పేస్ ఎరే నేమ్. సో నేను ఆల్రెడీ తీసుకున్న టైప్ ఆఫ్ ఎరే నేమ్ అనేది దాన్ని మనం ఇన్వోక్ చేయడానికి ఇనిషియలైజ్ చేయడానికి చూస్తే దట్ ఈస్ ఇంట్ ఆఫ్ ఎరే నేమ్ కదా. సో ఇక్కడ నేను అగైన్ తీసుకుంటున్నాను, దట్ ఈస్ క్రియేటింగ్ ఇంట్ ఆఫ్ ఏ. అంటే ఏ అనేది ఎరే అనుకుందాం. సో ఇంట్ ఆఫ్ ఏ. సో ఇప్పుడు ఏని నేను ఇనిషియలైజ్ చేయాలి. సో ఎలా ఇనిషియలైజ్ చేస్తాము అంటే, ఏ ఈక్వల్ టు న్యూ స్పేస్ డేటా టైప్ ఇంట్ ఆఫ్. సో మనం కంపల్సరీ ఇక్కడ జావాలో టైప్ పక్కనే స్క్వేర్ బ్రాకెట్స్ మెన్షన్ చేస్తాం. సో హియర్ ఐ వాంట్ టు క్రియేటింగ్ 10 ఎలిమెంట్స్, దట్ ఈస్ 10 ఇండెక్సెస్ నేను క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో దిస్ ఈజ్ డిక్లేరింగ్ ఆర్ క్రియేటింగ్. నెక్స్ట్ ఇనిషియలైజింగ్. ఎప్పుడైతే మీరు న్యూ ఆపరేటర్ యూజ్ చేస్తారో ఆ న్యూ ఆపరేటర్ ద్వారా మనం ఇక్కడ మెమొరీ అనేది ఎలకేట్ చేయడం జరుగుతుంది. సో మెమొరీ ఎలకేషన్ అనేది ఇక్కడ న్యూ ఆపరేటర్ ద్వారా మనం చేస్తాం. సో ఇక్కడ టోటల్ 10 ఎలిమెంట్స్ ఏ అనే నేమ్తో మనం టోటల్ 10 ఎలిమెంట్స్ అనేవి మనం క్రియేట్ చేస్తాం. సో దిస్ ఈజ్ 1 డైమెన్షనల్ ఎరే. సో ఇందులో మనం ఎలిమెంట్స్లో వాల్యూస్ ఇనిషియలైజ్ చేయాలి అంటే సింపుల్గా ఏ ఆఫ్ 0 ఈక్వల్ టు 100 and a of 1 equal to 200, a of 2 equal to 300. సో ఇలా మనం నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి అందులోకి యాక్సెస్ చేయొచ్చు, దట్ ఈస్ అసైన్ చేయొచ్చు. లేదు మీరు సెట్గా ఇవ్వాలి అనుకుంటే ఇంట్ ఆఫ్ ఏ ఈక్వల్ టు సెట్ 100, 200, 300, 400 అండ్ సో ఆన్. సో మీరు ఇక్కడ ఎన్ని కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఇస్తారో ఆటోమేటిక్గా దాని యొక్క సైజ్ అనేది అది యాక్సెస్ చేసుకుంటుంది. సో ఇలా మనం ఏంటి అంటే టోటల్ ఎరేస్లో 1 డైమెన్షనల్ ఎరే వరకు ద డిక్లరేషన్ సింటాక్స్. ఆఫ్టర్ దట్ మనం నెక్స్ట్ కాన్సెప్ట్లో నాన్ లీనియర్ ఎరేస్లో మల్టీ డైమెన్షనల్ ఎరేస్ చూద్దాం. సో
సో దిస్ ఈస్ అరేస్. థ్యాంక్ యూ.